నల్గొండలో ప్రభుత్వ పాఠశాలలు సమస్యలకు నిలయంగా మారాయి. విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు రకరకాల కార్యక్రమాలు చేస్తున్నామని అధికారులు చెప్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంలా పరిస్థితి తయారైంది. ఓవైపు కూలిపోయే గోడలు, మరోవైపు పగిలిపోయిన రేకులే దర్శనమిస్తున్నాయి. అయినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మరోవైపు ప్రైవేట్ పాఠశాలలకు ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్న అధికారులు పట్టడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో నల్గొండ జిల్లాలో పాఠశాలలో నెలకొన్న సమస్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పాసం అశోక్ రెడ్డి అందిస్తారు. విద్యా వ్యవస్థకు ప్రతి సంవత్సరం పెద్దపీట వేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తున్నప్పుడు కూడా ఆచరణ సాధ్యమవుతుందా అనేది కూడా క్షేత్రస్థాయిలో ఏ విధమైనటువంటి పరిస్థితులనే తెలుసుకునేందుకు సాక్షి టీవీ స్కూల్స్ విద్యా సంవత్సరం ప్రారంభమైనటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలలోకి వచ్చినటువంటి క్రమంలో ఇక్కడ కనిపించినటువంటి దృశ్యాలు చూస్తే పేదోడి బిడ్డలు కాదుగా అసలు ఇందులో చదువుకోవడానికి ఎవరు కూడా ఆసక్తి చూపినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి చూసుకోవచ్చు, ఒక ప్రభుత్వం మన ఊరు మనబడి అని బృహత్తర కార్యక్రమం అంటూ గొప్పలు చెప్పుకుంటే మరొక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తర్వాత ఇందిరమ్మ ఆదర్శ పాఠశాలలు అంటూ కూడా ఒక పథకాన్ని ప్రారంభించింది. కానీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందంటే ఈ విధమైనటువంటి కూలిపోయే గోడలు, ఇరిగిపోయినటువంటి సిమెంట్ రేకులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వచ్చిన తర్వాత పాఠాలు వింటున్నటువంటి క్రమంలోనే విద్యార్థుల మీద ఈ రేకులు ఇరిగిపడి తలల మీద పడితే తలలు పగిలితే పరిస్థితి ఏందనేది కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒకవైపు ఈ విధమైనటువంటి శిథిల గోడలు, మరోవైపు పైన పగిలిపోయినటువంటి సిమెంట్ రేకులు కావచ్చు, ఏదో చెదలు పెట్టినటువంటి దూలాలు మనం చూసుకోవచ్చు. ప్రాచీన కాలంలో ఏ విధమైనటువంటి కట్టెలతోటి స్లాబ్ పోసేటువంటి పరిస్థితి ఉంటుందో ఆ దూలాలు కూడా చెదలు పట్టిపోయినటువంటి పరిస్థితి. దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా వర్షం నీరు వస్తే అక్కడే నిలిచిపోయి ఉండాల్సినటువంటి పరిస్థితి. వర్షాకాలం ప్రారంభమైనటువంటి నేపథ్యంలోనే నిన్న కురిసినటువంటి చిన్నపాటి వర్షానికి ఇక్కడ ఒక చెరువును తలపించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నీరు ఇంకిపోయినప్పుడు కూడా ఇంకా బురద అక్కడే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ప్రభుత్వ పాఠశాలను ఏ విధంగా పటిష్టం చేస్తారనేది కూడా ఉన్నత స్థాయి అధికారులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి డిఈఓ కావచ్చు, మిగిలినటువంటి ఉన్నత స్థాయి అధికారులు ఇక్కడ కూడా పాఠశాలలో సందర్శించట్లేరు. గత సంవత్సరం చూసుకున్నట్లయితే చందంపేట మండలంలో ఒక ఉపాధ్యాయురాలు సంవత్సరం పాటు విధులకు హాజరు కాకుండా కూడా జీతం పొందినటువంటి పరిస్థితి. మరి లోపం ఎక్కడుంది? ఉన్నతాధికారుల్లోనే ఉందా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల లోపం ఉందా? అసలు దీన్ని పర్యవేక్షిస్తున్నటువంటి ప్రభుత్వం మీద ఉందా అనేది కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, అసలు మొత్తం శిథిలావస్థకు చేరుకుంది, ఇది అధికారుల దృష్టికి వెళ్ళలేదా? ఇది అధికారుల దృష్టికి వెళ్ళింది. దీనికి దాత కూడా రెడీగా ఉన్నాడు. కానీ ఇది ఆర్య సమాజ్ చెందినటువంటి ల్యాండు. ఆర్య సమాజ్ వాళ్ళు ఒప్పుకుంటలేరు. ఆర్య సమాజ్ వాళ్ళు కాక ఇస్తే ఒక ఇందులో చదువుకున్నటువంటి విద్యార్థి చాలా ధనవంతుడు, దాదాపు 4 కోట్లు పెట్టి కట్టించేదానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం కూడా అమ్మ ఆదర్శ పాఠశాలనైనా ఎక్కడైనా డెవలప్మెంట్ చేయడానికి వీల్లేదు. ఇది ప్రైవేట్ స్థలం కాబట్టి ఆర్య సమాజ్ వాళ్ళు వాళ్ళ పరిస్థితి వాళ్ళకే మంచిగా లేదని వాళ్ళు ఏం రిపేర్ చేయరు. ఇక మా అంతలో మేమే పోయిన హెడ్ మాస్టర్, ఈ హెడ్ మాస్టర్ గారు, మేము స్టాఫ్ ఏదో ఒకటి కొంత చందాల రూపంలో వేసుకొని దీన్ని ఈ వ్యవస్థను కొనసాగిస్తాం. ప్రతి సంవత్సరం ఏదైతే విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని చెప్పేసి చేస్తున్నటువంటి హామీలు పేపర్ ప్రకటనలకు టీవీలో చూపించడానికి మాత్రమే పనికొస్తున్నాయి తప్పిస్తే ఏదైతే ప్రభుత్వ విద్యా వ్యవస్థను మాత్రం పటిష్టం చేసేటువంటి ఏ ఒక్క కార్యాచరణ కూడా పటిష్టంగా అమలవుతున్నటువంటి దాఖలాలు అయితే నల్గొండ జిల్లాలో కనిపించట్లేదు.